ఒక చిన్న గ్రామంలో రైతు జోసెఫ్, అతని భార్య మేరీ మరియు వారి కుమార్తె ఎలీనా నివసించేవారు. జోసెఫ్ కష్టంగా పనిచేసేవాడు. మేరీ ప్రేమతో ఇంటిని చూసుకునేది. ఎలీనా సంతోషంగా ఆడుకునేది. వారి కుటుంబం దేవుని మీద అపారమైన విశ్వాసము కలిగి ఉండేది. ఒక సంవత్సరం భూమి ఎండిపోయింది. వర్షం రాలేదు. పంటలు వాడిపోయాయి. తినటానికి ఆహారం తక్కువగా ఉంది. వారు కష్టకాలం గుండా ప్రయాణించసాగారు. మనం బాగానే ఉంటామా? ఎందుకు ఎండలు ఇంతలాగా వచ్చాయి? భూమి ఎందుకు ఎండిపోయింది? వర్షం ఇంత రాదా? దేవుడు మనతో ఉన్నాడు తల్లి. ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. చిన్న తల్లి, దేవునిపై మనకి అపారమైన నమ్మకం ఉండాలి. తల్లి తండ్రి మాటలు విన్న ఎలీనా దేవుడి మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించింది. తర్వాత అలా కొన్ని రోజులు గడిచినా వర్షం రాలేదు. గ్రామస్తులు నిరాశ చెందారు. కానీ జోసెఫ్, మేరీ నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రతిరోజు ప్రార్థించేవారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆహారాన్ని తక్కువగా ఉండడం గమనించాడు జోసెఫ్ మరియు ఎలీనా గ్రామంలోని మార్కెట్కి వెళ్ళారు. వారికి కొంత మొత్తం డబ్బు ఉన్నప్పటికీ ఎవరు ఆహారాన్ని అమ్మటానికి సిద్ధంగా లేరు. మనం ప్రయత్నం చేసాం బిడ్డ. దేవుడు మన కోసం మార్గం చూపిస్తాడు. వారు ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గంలో సామ్ అనే వాణిజ్యవేత్త వారిని చూశాడు. వారి నిరాశను గమనించి అతను ముందుకు వచ్చాడు. మీరు చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. నా దగ్గర ఎక్కువ లేదు, కానీ కొంత సహాయం చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు సామ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. సామ్ తన దగ్గర ఉన్న ఒక చిన్న సంచితో ధాన్యాన్ని జోసెఫ్కి ఇచ్చాడు. ఎలీనా ఆశ్చర్యంతో చూసింది. ఆమె అర్థం చేసుకుంది, దేవుడు నేరుగా కాకుండా ఇతరుల ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఆ రాత్రి గాలి మారింది. ఆకాశంలో మేఘాలు చేరాయి. గ్రామస్తులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మెల్లగా వర్షపు చినుకులు మొదలయ్యాయి. అతి త్వరలోనే వాన గట్టిగా కురిసింది. గ్రామస్తులు ఆనందంతో నవ్వించారు. చూసావా నా బిడ్డ, దేవుడు మన బాధలను చూస్తాడు. ఆయనకు ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. కొన్నిసార్లు మనం ఆశీర్వాదాన్ని పొందే ముందు కష్టాన్ని ఎదుర్కోవాలి. కొన్ని రోజుల్లోనే పొలాలు పచ్చగా మారాయి. పంటలు పెరిగాయి. గ్రామస్తులు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. వారు తమ ఆహారాన్ని ఇతరులకు పంచుకున్నారు. దేవుని యొక్క దయను గుర్తు చేసుకున్నారు. ఎలీనా, దేవుడు తగిన కాలంలో మనకు సహాయం చేస్తాడు. అప్పటి వరకు విశ్వాసంతో ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టాను. అమ్మా, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతానమ్మా. ఇలా ఆ కుటుంబం దేవుని మీద విశ్వాసంతో సంతోషంగా కొనసాగింది.